ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనాలు. మన ఛానల్ కామెంట్ సెక్షన్లో ఒక సోదరుడు లేదా సోదరి చాలా ఆవేదనతో ఒక మాట అడిగారు. చదివింది గుర్తుండటం లేదు, వాక్యం చదివినా మర్చిపోతున్నాను, నాకోసం ప్రార్థన చెయ్యండి అని. నిజానికి ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మనం లోక సంబంధమైన చదువు చదివినా లేదా దేవుని వాక్యం చదివినా అది మన హృదయంలో నిలబడకపోతే మనం ఎంతో నిరాశకు గురవుతాము. కాని బైబుల్ మనకి ఏం చెబుతోందో తెలుసా? దేవుడు మనకు శక్తియూ ప్రేమయూ స్వస్థబుద్ధియూ గల ఆత్మనే ఇచ్చెను. 2 తిమోతి 1:7. మనకు మందబుద్ధినిచ్చే దేవుడు ఆయన కాదు. మరి ఎందుకు మర్చిపోతున్నాం? పరిష్కారమేంటి? ఈరోజు 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఏకాగ్రత, హృదయపూర్వకమైన అన్వేషణ. మొదటిది, మనం చదివేటప్పుడు మన మనస్సు ఎక్కడుంది? ఇర్మియా 29:13లో దేవుడంటున్నాడు, మీరు పూర్ణ హృదయంతో నన్ను వెదికిన ఎడల నన్ను కనుగొందురు. మనం వాక్యం చదివినా పాఠం చదివినా పూర్ణ హృదయముతో చదవాలి. సెల్ఫోన్ పక్కనబెట్టి లోకపు ఆలోచనలు కట్టిపెట్టి, ప్రభువా, నేను చదివేది నా మనస్సులో ముద్రించబడినట్లు సహాయం చెయ్యి అని చిన్న ప్రార్థనతో మొదలుపెట్టండి. ఏకాగ్రత లేనిచోట జ్ఞాపకశక్తి ఉండదు. ధ్యానించడం, నెమరువేయడం. చదవడం వేరు, ధ్యానించడం వేరు. రెండవది ధ్యానించడం. కీర్తనలు 1:2 ప్రకారం, దివారాత్రము ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఆవు గడ్డి తిన్న తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని మళ్లీ నోట్లోకి తెచ్చుకుని నెమరువేస్తుంది, రూమినేషన్. మనం కూడా ఒక వాక్యాన్ని లేదా ఒక పాఠాన్ని చదివినప్పుడు పుస్తకం పక్కన పెట్టిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించాలి. బస్సులో వెళుతున్నా, పనిలో ఉన్నా, నేనిందాకేం చదివాను అని మనస్సులో అనుకుంటే అది మెదడులో శాశ్వతంగా ఉండిపోతుంది. ఒత్తిడిని జయించడం. భయం జ్ఞాపకశక్తిని చంపేస్తుంది. చాలామంది నాకు గుర్తుండదు, నేను మర్చిపోతానేమో అనే భయంతోనే చదువుతారు. ఈ ఆందోళన వల్ల మెదడు సమాచారాన్ని దాచుకోలేదు. ఫిలిప్పీ 4:6 చెబుతోంది, దేనిని గూర్చియూ చింతపడకుడి. మీరు చదువుతున్నప్పుడు అది గుర్తుండాలి అని ఒత్తిడి తీసుకోకండి. ప్రభువు నాకు జ్ఞానాన్నిస్తాడు అని నమ్మకంతో చదవండి. ప్రశాంతమైన మనస్సులో జ్ఞానం త్వరగా నిలబడుతుంది. ఇతరులకు చెప్పడం. జ్ఞానం పంచితే పెరుగుతుంది. 4వది, మీరు నేర్చుకున్న విషయాన్ని ఇతరులతో పంచుకోండి. బైబిల్లో శిష్యులు తాము విన్న విషయాలను ఇతరులకు బోధించడం వల్లే వారికి అంత బాగా గుర్తుండిపోయాయి. మీరీరోజు ఒక మంచి వాక్యం చదివితే అది మీ ఇంట్లో వారికో లేదా స్నేహితుడికో చెప్పండి. మీరు ఇతరులకు వివరిస్తున్నప్పుడు మీ మెదడు ఆ విషయాన్ని మరింత బలంగా స్టోర్ చేసుకుంటుంది. ముగింపు, ప్రార్థన. ప్రియమైన వారలారా, జ్ఞాపకశక్తి అనేది దేవుడిచ్చిన వరం. దాన్ని సరైన పద్ధతులతో, ప్రార్థనతో మనం పదును పెట్టుకోవాలి. కాబట్టి ఆ సోదరుడి కోసం మరియు ఈ సమస్యతో బాధపడుతున్న మీ అందరికోసం నేను ప్రార్థిస్తున్నాను. పరలోకపు తండ్రి, నీ బిడ్డల జ్ఞాపకశక్తిని ఆశీర్వదించు. వారు చదివిన ప్రతి మంచి విషయం వారి హృదయ పలకల మీద రాయబడేలా చెయ్యి. మందబుద్ధిని తొలగించి జ్ఞానమును, వివేచనను దయచేయమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చితే చదివింది మర్చిపోయే మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.